హాస్పిటల్ హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నాడు వాడు. 5 lakhs తీసుకొస్తే బ్రతుకుతాడు, లేదంటే కష్టం అని చెప్పారు. అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు వాడి జీవితం విలువ 5 లక్షలు. ఆ 5 లక్షలు లేకపోతే చచ్చిపోతాడు. నిజంగానా? 18 ఏళ్ల కుర్రాడు 5 లక్షలు లేకపోతే చచ్చిపోతాడు. ఆ రోజు నాకు డబ్బు మనకి ఎందుకు కావాలి నిజమైన కారణం దొరికినట్టు అనిపించింది. లేదు, అన్నిటికీ డబ్బు కావాలి, నేను ఒప్పుకుంటాను. ఒకరికి అందరిలో గొప్పగా బ్రతకడానికి కావాలి డబ్బు, ఇంకొకరికి ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవడానికి కావాలి, ఒకరికేమో వాడు ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో ఒప్పించుకోవడానికి కావాలి, డైలీ ఎక్స్పెన్సెస్, మంత్లీ ఈఎంఐస్, అందరికీ అన్నిటికీ కావాలి డబ్బు. డబ్బు లేకపోతే నేను ఒక మనిషిలా కూడా ట్రీట్ చేయరు ఇక్కడ. నేను ఒప్పుకుంటా. కానీ నీకు కావాల్సిన వాళ్ళు హాస్పిటల్లో డెత్ బెడ్ మీద పోరాడుతున్నప్పుడు, నువ్వు కేవలం డబ్బు లేక వాళ్ళని కాపాడుకోలేకపోతున్నప్పుడు, అదంతా చూస్తూ హాస్పిటల్ బయట ఏం చేయలేక నించున్నప్పుడు లోపల చచ్చిపోయేవాడితో పాటు నీకు కూడా చనిపోవాలనిపిస్తుంది. అలాంటి ఒక రోజు వచ్చినప్పుడు నువ్వు బ్రతుకుంటే ఏంట్లా? సో నాకు అసలు డబ్బు ఎందుకు కావాలి? తిని తిరగటానిక? ఎవరి దగ్గర గొప్పగా చూపించుకోవటానిక? నా గౌరవాన్ని పెంచుకోవటానిక? లేదా నేను ప్రేమించే వాళ్ళు ప్రాణంతో పోరాడుతున్నప్పుడు వాళ్ళని బ్రతికించుకోవడానిక? సరిగ్గా విను, బ్రతకడం కోసం కాదు, బ్రతికించుకోవడం కోసం కావాలి డబ్బు నాకు, మనకు. అది నాకు ఆ రోజు తప్పుగా కూడా అర్థమైండొచ్చు. ఈ రోజు నీకెలా అర్థమవుతుందో కూడా నాకు తెలియదు. కానీ ఆ రోజు వాడు చనిపోయాడు. ఆ రోజు వాడి ఇంట్లో వాళ్ళు వాడి ప్రాణాన్ని కట్టగలిగిన విలువ 2 లక్షలు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఒకటే ఒక క్వశ్చన్: నీ వాల్యూ ఎంత? దాన్ని పెంచడానికి నువ్వేం చేస్తున్నావు? ఒకసారి అడిగి చూడు.